వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఎస్సీపీ డెవలపర్స్ సంస్థపై కఠిన చర్యలపై టీటీడీ విజిలెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఎస్సీపీ డెవలపర్స్ పేరుతో కొంతమంది వ్యక్తులు తిరుపతి హైవేలో ప్లాట్లు కొనుగోలు చేస్తే జీవితాంతం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామంటూ ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ప్రచారానికి టీటీడీతో ఎటువంటి సంబంధం లేదని వెల్లడించింది. ఇటువంటి హామీలు ఇచ్చే అధికారం ఏ ప్రైవేటు సంస్థకు కానీ వ్యక్తికి కానీ లేదని టీటీడీ స్పష్టం చేస్తోంది. శ్రీవారి దర్శనానికి సంబంధించిన అన్ని విధానాలు, సేవలు, టికెట్లు పూర్తిగా టీటీడీ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారమే అమల్లో ఉంటాయని టీటీడీ స్పష్టం చేసింది. ఎవరైనా వ్యక్తులు లేదా సంస్థలు భక్తులను ఆకర్షించేందుకు టీటీడీ పేరు, శ్రీవారి పేరు, దర్శనాల పేరును ఉపయోగించి తప్పుడు ప్రచారం చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్యగా పేర్కొంది. భక్తులు ఇటువంటి తప్పుడు ప్రకటనలు, సోషల్ మీడియా రోల్స్, వాణిజ్య ప్రకటనను నమ్మి మోసపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనాలకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం టీటీడీ అధికారిక ప్రకటనలు, వెబ్సైటు, అధికారిక సోషల్ మీడియా వేదికలను మాత్రమే విశ్వసించాలని భక్తులను కోరింది. టీటీడీ విజిలెన్స్ అధికారులు సదరు ప్రకటనల కోసం పరిశోధించే క్రమంలో ఆ సంస్థ తమ వ్యాపార ప్రకటన సోషల్ మీడియా నుండి తీసివేసినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అయినప్పటికీ వారిపై చట్టపరమైన తీవ్ర చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. టీటీడీ పేరు, శ్రీవారి ప్రతిష్టను వ్యాపార ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తూ భక్తులను తప్పుదోవ పట్టించిన సదరు సంస్థపై కఠిన చర్యల నిమిత్తం పోలీసులకు ఫిర్యాదు చేస్తాము అని తెలిపింది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఒక రియల్ ఎస్టేట్ సంస్థ శ్రీవారి దర్శనం జీవితాంతం కూడా బ్రేక్ దర్శనం కల్పిస్తామంటూ చేసినటువంటి ఒక తప్పుడు ప్రకటన మీద టీటీడీ సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. అలాగే వారి మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ఏంటి కిరణ్? లక్ష్మి, ఏదైతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల వెంకటేశ్వరాని స్వామిని క్షణకాలమైన దర్శించుకుంటే తమ జన్మ భాగ్యం అవుతుంది అనేసి ప్రతి ఒక్కరు భావిస్తుంటారు. అయితే దీనిని అదునుగా చూసుకొని కొంతమంది దళారులు కొత్త అవతారం ఎత్తుతున్నారు. అయితే టీటీడీ ఎప్పటికప్పుడు నిఘా ఉంచినప్పటికీ రోజుకొక కొత్త పొద్దులతో వాళ్ళు ఈ దళారు అవతారం ఎత్తున్నారు. తాజాగా ఏదైతే ఒక డెవలపర్స్ అంటే రియల్ ఎస్టేట్ వ్యవస్థ సంస్థకు సంబంధించి ఎస్సీపీ అనే ఒక డెవలపర్స్ పేరుతో, రియల్ ఎస్టేట్ పేరుతో ఒక రీల్స్ చేస్తూ కూడా ఆ రీల్ ని శ్రీవారి దర్శనానికి సంబంధించి, అదేవిధంగా మా దగ్గర ఎవరైతే ప్లాట్లు కొంటారో ఆ ప్లాట్లు కొన్న వారికి జీవితాంతం వీఐపీ బ్రేక్ దర్శనాలు ఇప్పిస్తాము అని చెప్పేసి కూడా అంటూ వాళ్ళు ప్రచారంలో చేస్తూ ఒక రీల్ ను పెట్టడం జరిగింది. అది ఇన్స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. అయితే దీనిపైన విజిలెన్స్ అధికారులు ఇప్పటికే దృష్టి సారించారు. దానిపై పూర్తిసారి టీటీడీ పేరుతో ఎవరైనా ఇలాంటి ప్రకటనలు చేసిన, టీటీడీ వెబ్సైట్ కాకుండా వేరే ఏ వెబ్సైట్ లో అయినా టీటీడీ ద్వారా టికెట్లు పొందవచ్చు అనే ప్రకటనలు చేసినా వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు, టీటీడీ జేఈఓ వెంకయ్య చౌదరి ఇప్పటికే ఒక ప్రకటనలో అయితే తెలిపారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఇది వీఐపీ బ్రేక్ దర్శనాలు జీవితాంతము తమకు ఫ్రీ అంటూ వచ్చిన ప్రచారం నమ్మవద్దు అంటూ కూడా ఇప్పటికే టీటీడీ ఒక ప్రకటనలో జరిపింది. అయితే కొంతమంది దళారులు మాత్రం ఇలాంటి కొత్త పొంతలను ఎత్తుతున్నారనేసి కూడా ప్రచారం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పూర్తి స్థాయిలో నిఘా ఉంచి ఎవరైతే తిరుమలలో రీల్స్ కానీ అలాంటి తిరుమలకు సంబంధించి రీల్స్ కానీ ఏదైనా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే మాత్రం వారి మీద తీవ్రంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పుడే హెచ్చరించినట్టు తెలుస్తుంది. లక్ష్మి, అయితే కిరణ్, చూసుకుంటే ఆ సదరు రియల్ ఎస్టేట్ సంస్థ దీని మీద ఏమైనా స్పందించడం జరిగిందా కిరణ్? ప్రస్తుతం లక్ష్మి వాళ్ళైతే
ప్రకటన చేశారు. దానికి రీల్ కి సంబంధించి దాన్ని ఇన్స్టాగ్రామ్ లో అదే విధంగా యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. అయితే వెంటనే దీన్ని యూట్యూబ్ లో నుంచి డిలీట్ చేయాలని చెప్పేసి కూడా సదరు పోస్ట్ చేసిన వ్యక్తి గురించి ఇప్పటికే ఆ ఐడి ప్రకారం వాళ్ళని విచారణ అయితే చేపట్టారు. అయితే పూర్తి స్థాయిలో ఏ విధంగా వీళ్ళు విఐపి బ్రేక్ దర్శనాలు జీవితాంతము ఇస్తానని చెప్పేసి ఏ ఆధారాలతో వాళ్ళు చెప్పినారు అనే దానిపైన పూర్తిగా విచారణ అయితే చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ మరి కొద్దిసేపట్లోనే ఈ విచారణ కూడా పూర్తి అయిన తర్వాత వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, రాబోయే కాలంలో ఇలాంటి ప్రకటనలు ఏమైనా చేస్తే వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉండబోతాయని చెప్పేసి కూడా టీటీడీ ఈఓ కావచ్చు, మరి జేఈఓ వెంకయ్య చౌదరి కావచ్చు ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అవకాశం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ తిరుమలలో మాత్రం ఇలాంటి ఘటనలను తరచూ చోటు చేసుకోవడంతో సర్వత్రా విమర్శలు అయితే చోటు చేసుకుంటున్నాయి. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.